Hi guys, this is Ramna. Welcome back to my channel. Yearly one time వచ్చిన ఆఫర్స్ ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ అండ్ అమెజాన్ సమ్మర్ ఆఫర్స్ కానీ అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ కానీ అని చెప్పి ఇలాగా మనకు మెన్షన్ చేస్తారు. సో ఇవి మనకి ఇయర్లీ వన్ టైం మాత్రమే వస్తాయి. ఈ బిగ్ సేవింగ్ డేస్లో ఎప్పుడు లేని ఆఫర్స్ తీసుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఐఫోన్ 15 65 తీసుకొస్తున్నారు, ఐఫోన్ 14 Pro 70,000 తీసుకొస్తున్నారు. ఎంత ప్రైస్ డ్రాప్ అవుతుందో. ఇలాగనే కాదు, శాంసంగ్ మీద, మోటో మీద, వన్ ప్లస్ మీద, సో అన్ని బ్రాండ్స్ మీద మనకి ఆఫర్స్ ఉంటాయి. అండ్ ఈ ఆఫర్స్ ఖచ్చితంగా ఉంటాయి. బట్ ఈ ఆఫర్స్లో మనం అనుకున్న మొబైల్ మన అవైలబుల్ బట్టి మన ప్రైస్కి దొరకాలి అంటే కనుక మనం చేయాల్సిన కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటో ఫస్ట్ పాటించండి. అవి పాటిస్తే కనుక మీకు 100కి 100% మీ మొబైల్ అనుకున్న మొబైల్ ఖచ్చితంగా దొరుకుతుంది. సో అదేంటి, ఆ టిప్స్ ఏంటి, దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకండి, మీరు ఎండ్ వరకు చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మన రమణ టెక్ లైఫ్ని. నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ లైఫ్. ఇంకా టాపిక్లోకి వస్తే ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్, మీకు రెండిట్ల గురించి చెప్తున్నాను. సో ఇది చెప్పాను అది చెప్పలేదని చెప్పి అనుమోకండి. రెండిట్ల గురించి చెప్తున్నాను. ఫస్ట్ టిప్ వచ్చేసరికి అది ఫ్లిప్కార్ట్ అవన కానీ అమెజాన్ అవనివ్వను కానీ, సో రెండింటిలో మనకి ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మెంబర్షిప్. ఇది ఖచ్చితంగా తీసుకోవాలి. ఫ్లిప్కార్ట్లో ప్లస్ మెంబర్షిప్ తీసుకోండి, అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి. నాకు తెలిసి అమెజాన్లో వచ్చేసరికి మంత్లీ 125 రూపీస్ కానీ 150 రూపీస్ కానీ ఉంటుంది. అది ముందుగానే మీరు ఎర్లీగా తీసుకోండి. ఇంకా ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి ప్లస్ మెంబర్స్ ఎలాగవ్వాలి అనుకుంటే మీకు అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని కాయిన్స్ ఉంటాయి. ఆ కాయిన్స్ ఎలాగొస్తాయంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టే ముందు మీకు ఆ ప్రోడక్ట్ తగ్గట్టు మనకు కొన్ని కాయిన్స్ మనకి సో మీ అకౌంట్లో యాడ్ అవుతూ ఉంటాయి. ఫ్లిప్కార్ట్లో ప్లస్ మెంబర్ వస్తుంది అనమాట. సో ఇలాగ మనకి అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఫస్ట్ మెంబర్షిప్ తీసుకోండి. ఇది మస్ట్ షుడ్. ఇంకా సెకండ్ టిప్ వచ్చేసరికి అది ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే అడ్రస్ ప్రూఫ్ ముందుగానే యాడ్ చేసుకోండి. మీ అడ్రస్, మీ పిన్ కోడ్, మీ మొబైల్ నెంబర్ ఇవన్నీ ముందుగా యాడ్ చేసుకోండి. అది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు మొబైల్ కొనాలి అనుకుంటే అడ్రస్ ప్రూఫ్ ఖచ్చితంగా ఇవ్వాలి. బైనో కొట్టిన తర్వాత అడ్రస్ ప్రూఫ్ ఇచ్చే లోపు అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఉండాలి అనుకుంటే సెకండ్ టిప్ వచ్చేసరికి అడ్రస్ ప్రూఫ్ ముందుగానే మీరు యాడ్ చేసుకోవాలి. దీనివల్ల చాలా ప్లస్ పాయింట్లు ఉంటాయి. ఇక నెక్స్ట్ థర్డ్ వన్, ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, బజాజ్ అండ్ ఇంకా ఎక్స్ట్రా కార్డ్స్ ఉంటే మీ దగ్గర ఉంటే కనుక ముందుగా యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి మనకి యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటుంది. అమెజాన్లో వచ్చేసరికి ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ కానీ స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కానీ ఇవి మనకి అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర లేదు అనుకున్నా సరే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా అడగండి. ఉంటే ముందుగా యాడ్ చేసుకొని ఉండండి. యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే చాలా త్వరగా మనకి మొబైల్ అనేది పర్చేజ్ చేయొచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, బజాజ్ ఇవన్నీ మీకు ఖచ్చితంగా ఏదో కార్డు ఉంటే కనుక ముందుగా యాడ్ చేసుకోండి కార్డులో వచ్చేసరికి. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసరికి మీరు ఏ మొబైల్ కొనాలి, ఐఫోన్ 15, ఐఫోన్ 14 Proనా, మోటోనా, వన్ ప్లస్సా, శాంసంగా, మీరు ఏ మొబైల్ కొనాలి ముందుగానే మీరు ఆలోచించండి. ఏ మొబైల్ ప్రైస్ ఎంత ప్రైస్ ఉంది ముందుగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఐఫోన్ 15 లాంచింగ్ ప్రైస్ మనకి 80,000 ఉన్న మొబైల్ ప్రస్తుతానికి ఉన్న ఆఫర్స్లో 65,000కి వస్తుంది. సో మీరు ముందుగా ఏ మొబైల్ కొనాలి అని చెప్పి ముందుగా డిసైడ్ అయిన తర్వాత మీరు కార్ట్లోకి పెట్టండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మీరు మొబైల్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఈ సెలెక్ట్ చేసిన మొబైల్ని ముందుగానే కార్ట్లో పెట్టుకోండి. కార్ట్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీరు సెర్చ్ చేయడానికి పెద్దగా సెర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు కార్ట్లో ఉంటుంది కాబట్టి మీరు వెంటనే బై నౌ కొట్టచ్చు. సో ముందుగానే మీరు ఏ మొబైల్ కొనాలి, ఒకవేళ ఏ ప్రోడక్ట్ కొనాలి, హోమ్ థియేటరా, టీవీసా, మీకు అనుకున్న ప్రోడక్ట్ ఏదైనా ఉంటే ఫస్ట్ దాన్ని కార్ట్లో పెట్టుకోండి. అది ఖచ్చితంగా ఉండాల్సిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది మర్చిపోతుంది ఏంటంటే, ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి అమెజాన్లో వచ్చేసరికి ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది అండ్ కార్డ్ ఆఫర్ ఉంటుంది. అండ్ అమెజాన్లో వచ్చేసరికి కూపన్స్ ఉంటాయి. ఇది మాత్రం ఎవరు చూడట్లేదు. కూపన్స్ ఖచ్చితంగా ఉంటుంది అమెజాన్లో. ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది, కార్డ్ ఆఫర్ ఉంటుంది అండ్ కాయిన్స్ వస్తాయి. ఈ కాయిన్స్ వల్ల మీకు ఏమవుతుందంటే మెంబర్షిప్ కానీ లేదా డిస్నీ ప్లస్ స్టార్ మనకి ఇవి కొన్ని ఉంటాయి అన్నమాట. అవి మనం కొనుక్కోవచ్చు. సో దానివల్ల ప్లస్ పాయింట్లు ఉంటాయి. సో మీకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మీకు కాయిన్స్ కానీ అమెజాన్లో కూపన్స్ కానీ ఉంటే ముందుగానే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఐఫోన్ 15 ఉందనుకోండి, అది 65,000కి వస్తుంది. 65,000 మైనస్ ఎక్స్చేంజ్ ఆఫర్ మైనస్ కార్డ్ ఆఫర్. సో ఇలాగ మీకు కూపన్ ఆఫర్. సో ఇలాగ మనకి డిసైడ్ అయ్యే కొద్దీ మనకి ఏమవుతుందంటే ప్రైస్ డ్రాప్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే 60,000 కానీ ఇలాగ రావచ్చు. కీబోర్డ్ మొబైల్స్ అనే కాదు, ఎవ్రీ మొబైల్స్ మీద మనకి ఆఫర్స్ ఉంటుంది. ఎక్స్చేంజ్ ఆఫర్లో ఎక్స్చేంజ్ ఆఫర్ ఖచ్చితంగా ఉంటుంది.
సో ఇక్కడ వరకు మొబైల్స్ గురించి ఓకే. నెక్స్ట్ ఏంటంటే మీరు మొబైల్ కొనాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్గా మే 2వ తారీఖున ప్లస్ మెంబర్స్ ఉన్న వాళ్ళు అయితే, లేదు అనుకుంటే కనుక మే 3న మనకి ఆఫర్స్ వస్తాయి. సో మే 2వ తారీఖున రావాలి అనుకుంటే ఫస్ట్ మీరు అర్ధరాత్రి 11:55 నుంచే స్టార్ట్ అవ్వాలి ఆఫర్స్లో వచ్చేసరికి. అప్పుడే మీకు ఈ మొబైల్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు కార్ట్లో పెట్టుకున్నారు, బై నౌ కొట్టినప్పుడు మీకు సో అన్ని మీరు యాడ్ చేశారు, బట్ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్తుంది. మీరు డిసప్పాయింట్ అవ్వద్దు, మళ్ళీ బ్యాక్ వెళ్ళండి, మళ్ళీ కార్ట్లో పెట్టుకోండి, లేదా మళ్ళీ బై నౌ కొట్టండి, మీకు అవ్వలేదు మళ్ళీ బ్యాక్ వెళ్ళండి, మళ్ళీ బై నౌ కొట్టండి. అలాగా 4-5 టైమ్స్ చేస్తే మీకు ఖచ్చితంగా ఆ మొబైల్ పర్చేజ్ చేయొచ్చు. అలా నేను చాలా మొబైల్స్ కొన్నాను. ఇది మాత్రం చాలా మందికి తెలియదు అనమాట. ఇది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. మొన్నటిదా లాస్ట్ ఇయర్ వరకు ఒక ఎత్తు అయితే ఈ ఇయర్ నుంచి ఇంకొక ఎత్తు. ఏంటి అనుకుంటున్నారా? అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ రిటర్న్ పాలసీ అనేది మనకి తీసేశారు. అంటే ఇదివరకు ఏంటంటే మొబైల్ కొనిన తర్వాత ఒక 7 days వాడిన తర్వాత మనకి నచ్చలేదు, హీటింగ్ సమస్య ఉంది, లేదా సాఫ్ట్వేర్ ఇష్యూ ఉంది అనుకుంటే మనకి రిటర్న్ పెట్టేవాళ్ళు, మన అమౌంట్ మన అకౌంట్లో పడేది. బట్ ఈసారి నుంచి మనకి ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ రిటర్న్ పాలసీ అనేది తీసేశారు. సో అది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. మీరు మొబైల్ కొనే ముందు కింద ఒకసారి చూడండి, 7 days రీప్లేస్మెంట్ ఉందా లేదా సర్వీస్ పాయింట్కి వెళ్ళాలా. సో ఇది మాత్రం మెయిన్ ఆలోచించండి. సో ఇదివరకు ఒక ఎత్తు అయితే కనుక ఇది నుంచి ఒక ఎత్తు. మీరు మొబైల్ కొనే ముందు మీరు ఖచ్చితంగా అన్ని పాటిస్తే కనుక మీరు అనుకునే మొబైల్ మీ ప్రైస్కి ఖచ్చితంగా అవైలబుల్గా వస్తుంది. వచ్చిన తర్వాత రిటర్న్ పాలసీ ఉందా లేదా, మీకు కొన్ని ఇష్యూ ఉన్నాయా లేదా ఖచ్చితంగా చూడండి. వస్తే కనుక మీరు యాపిల్ అయితే కనుక మీ దగ్గర లొకాలిటీలో లేదా వేరే ఏరియాకి వెళ్ళి ఖచ్చితంగా చూపించాలి. ఇది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. ఈ టిప్స్ పాటిస్తే మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న మొబైల్ మీరు అనుకున్న ప్రైస్కి అవైలబుల్గా వస్తుంది, మీరు కొనవచ్చు. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. ఈ టిప్స్ మీకు నచ్చినాయి అంటే మీరు ఎంతమంది పాటిస్తారు ఏంటి దాని గురించి కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే మన రామాటెక్ లైఫ్ని ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. సో నెక్స్ట్ ముందుకు వస్తాను. అంతకు బై బై, జై హింద్.